చూస్తే ఇటు కిడ్నీ అటు డబ్బు రెండు గోవింద. పైపెచ్చు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తారు. ఇంతకీ ఎక్కడిది ముఠా? ఈ రాకెట్ గుట్టు ఎలా బయటపడింది? హయత్ నగర్ కు చెందిన ఓ యువకుడు ఆర్థిక బాధలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సోషల్ మీడియాలో ఇతడినో ప్రకటన ఆకర్షించింది. తన కష్టాలు గట్టెక్కడానికి ఇదైతేనే కరెక్ట్ గా సరిపోతుందని అనిపించింది. వెంటనే అందులో ఉన్న నెంబర్ కి ఫోన్ చేసి తాను రెడీగా ఉన్నట్టు చెప్పాడు. రోహన్ మాలిక్ పేరిట ఉన్న ఆ ప్రకటనలో ఏముందంటే, కిడ్నీ ఇచ్చిన వాళ్లకు 20 లక్షల రూపాయలు ఇస్తామని, కిడ్నీ కరెక్టుగా సరిపోతే మరింత ఎక్కువ మొత్తం కూడా ముట్టజెప్పేలా ఇందులో రాయడంతో అతను ఎగిరి గంతేశాడు. పెద్ద మొత్తంలో డబ్బు రావడం మాత్రమే కాదు, రవాణా, వైద్య ఖర్చులు కూడా తామే భరిస్తామని చెప్పడంతో వాళ్లను గుడ్డిగా నమ్మేశాడు బాధితుడు. డబ్బు కోసం కిడ్నీ ఇవ్వడానికి ఒప్పేసుకున్నాడు. 20 లక్షల రూపాయలు వస్తాయనడంతో తన సమస్యలన్నీ ఇట్టే తీరిపోతాయని ఎంతో ఆశించాడు. దీంతో వాళ్లు చెప్పినట్టు ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ నోయిడాలోని ఒక హోటల్లో ఇతడికి బస ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు చేసి పాస్పోర్ట్ తీసుకుని తిరిగి ఇంటికి పంపేశారు. తాము ఎప్పుడు చెబితే అప్పుడు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. తానే క్షణమైనా విదేశాలకు వెళ్లేందుకు పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకున్నాడు. ముఠా రమ్మనడంతో బాధితుడు తిరిగి ఢిల్లీకి బయలుదేరాడు. కిడ్నీ క్రాస్ మ్యాచ్ పరీక్షలు చేశాక తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. కిడ్నీ తీసుకుంటున్న వాళ్లు రమ్మన్నారని ముఠా పిలవడంతో వెంటనే అతడు ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడి నుంచి గత ఆగస్టు 11న టర్కీకి తీసుకెళ్లారు. గగన్ అగర్వాల్ అనే మహిళకు కిడ్నీ ఇవ్వాల్సి ఉందని అనడంతో అక్కడికి చేరారు. టర్కీలోని అజ్మీర్ ఆసుపత్రిలో ఆగస్టు 27న బాధితుడికి కిడ్నీ సర్జరీ చేశారు. సర్జరీ పూర్తయిన తర్వాత నెల రోజుల పాటు చికిత్స చేశారు. తర్వాత ఎలాంటి డబ్బు ఇవ్వకుండానే అతన్ని కాస్త హైదరాబాద్ కు పంపించేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. కెంట్ హాస్పిటల్ అని ఇంజమీర్ అని ఒక జగ ఉంది. ఆ ఇంజమీర్లో కెంట్ హాస్పిటల్లో ఈయనకి అడ్మిట్ చేస్తూ ఒక వారం లోపల సర్జరీ జరిగింది. సర్జరీ అయిన తర్వాత మళ్ళా అక్కడ అది బేసిక్లీ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. ఆయనకి ఎంత డబ్బు ఇస్తారు అని ప్రామిస్ చేశారు. ఆ డబ్బు ఆయనకి ఇవ్వలేదు, గొడవ అయింది అని ఆ గొడవల వల్ల ఈ ర్యాకెట్ అది బయట వచ్చింది. దీంతో బాధితుడు తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రాచకొండ ఎస్ఓటీతో పాటుగా ఎల్బీ నగర్ పోలీసులు రంగంలోకి దిగి ముఠా సభ్యుల కోసం గాలించారు. నోయిడా కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాను పట్టుకోవడానికి పోలీసులు 4 వారాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఢిల్లీ, నోయిడాలో వీళ్లను అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చామని అంటున్నారు పోలీసులు. బాధిత యువకుడు నుంచి కిడ్నీ తీసుకున్న వీళ్లు 50 లక్షల రూపాయల నుంచి కోటి వరకు అమ్ముకున్నట్టు పోలీసు విచారణలో తేలింది. ఇండియాలో బంధువుల కోసం మాత్రమే కిడ్నీ ఇవ్వవలసి ఉంటుంది. బంధువులు కాని వాళ్లకు కిడ్నీ దానం చేయడం కుదరని పని. అందుకు చట్టం ఒప్పుకోదు. కానీ ఈ ముఠా తప్పుడు పత్రాలను సృష్టించి ఏకంగా ఆ యువకుడి కిడ్నీ రక్త సంబంధీకులకు ఇస్తున్నట్టు పత్రాలు రెడీ చేసినట్టు కనుగొన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని ప్రచారం చేసి వీళ్లు అమాయకుల కిడ్నీలను కాజేస్తున్నట్టు గుర్తించారు. ఇండియాలో ఇతరులకు కిడ్నీ మార్పిడికి సహకరిస్తే కఠిన శిక్షలుంటాయని గుర్తించిన వీళ్లు ఇక్కడ చదువురాని వాళ్లను విదేశాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్టు కూడా తెలుసుకున్నారు. టీం ఢిల్లీ వెళ్ళి వాళ్ళని ఢిల్లీలో పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తే ఎట్లా ఒక తెలంగాణ నుంచి ఒక వ్యక్తి ఢిల్లీ వెళ్తున్నారు, ఢిల్లీ నుంచి టర్కీ వెళ్తున్నారు, టర్కీలో మళ్ళీ ఆయనకి కిడ్నీ వాళ్ళు తీసేస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తే ఇది యాక్చువల్లీ అంత సింపుల్ కాదు. అది ఇక్కడ చదువురాని వాళ్లను విదేశాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నట్టు కూడా తెలుసుకున్నారు. విదేశాలకు తీసుకెళ్లే వరకు మంచిగానే ఉంటున్నారు. అక్కడికి వెళ్లాక తమ పాస్పోర్ట్ తో పాటు వీసాలను కూడా బలవంతంగా తీసుకుని బెదిరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు కిడ్నీని అటు రావాల్సిన డబ్బు రెండూ వదులుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇలా తప్పుడు పత్రాలతో తప్పుడు పనులు చేస్తే ఎవరికైనా సరే శిక్షలు తప్పవని అంటున్నారు పోలీసులు.
ఇరాన్ కంట్రీలో తెహ్రాన్లో 2 సర్జరీ అక్కడ వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత అదే గవర్నమెంట్ ద్వారా దానికి పర్మిషన్ ఇవ్వలేదు అని అది బంద్ చేసి మళ్ళీ శ్రీలంకలో చాలా సర్జరీస్ అక్కడ 13-14 కేసెస్ ఉన్నాయి శ్రీలంకలో అని చెప్తున్నారు. మోస్ట్లీ ముంబై, తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, అక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి పేషెంట్. కొన్నేళ్ల క్రితం ఇలాంటి ముఠానొకటి పట్టుకున్నారు సిటీ పోలీసులు. రక్త సంబంధీకులని చెప్పి